సార్ నమస్తే సార్. నమస్తే శ్రీధర్. సార్ ఇప్పుడు ఇది ఇప్పుడు మన ఇన్వాల్వ్‌మెంట్ లేకుండా, ఏ గొడవల్లో మనం పాల్గొనకుండా, మన మీద కావాలని కేసు పెట్టి ఎఫ్ఐఆర్‌లో మన పేరెక్కితే, దాని నుంచి బయటపడటానికి మనం ఏం చేయగలం సార్? అంటే ఏదైనా నేరారోపణ వచ్చినప్పుడు, అంటే మన ప్రమేయం లేకుండా ఏదైనా నేరారోపణ రావటం కానీ, లేకంటే ఏదైనా క్రిమినల్ కేసులో మనల్ని ముద్దాయిగా చూపించడం కానీ, అటువంటి సందర్భంలో ఎలా బయటపడాలి అని నువ్వు అడుగుతావు. అవును సార్. అంతే కదా? అంతే సార్. అది ఎఫ్ఐఆర్ కావచ్చు, లేకంటే ప్రైవేట్ కంప్లైంట్ కావచ్చు, ఇంకోటి ఏదైనా కానీ, ఫస్ట్ ఏంటంటే క్రిమినల్ కేసు లాంచింగ్ ప్రొసీజర్ ఏంటంటే, ఒకటి డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి అప్రోచ్ అయ్యి కంప్లైంట్ ఇచ్చి ఎఫ్ఐఆర్ కట్టించడం ఒకటి, రెండోది వచ్చేసి ప్రైవేట్ కంప్లైంట్ అని మ్యాజిస్ట్రేట్ ముందు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయవలసిందిగా కోరుతూ కంప్లైంట్ మూవ్ చేయొచ్చు. ఈ ప్రొసీజర్లో మనల్ని ముద్దాయిగా చేశారనుకోండి, ఎవరైనా ఒక వ్యక్తిని ముద్దాయిగా చేస్తే ఆ సందర్భంలో 2 రెమెడీస్ ఇస్ అవైలబుల్. నెంబర్ 1, యూ కెన్ ఫైల్ ఏ డిశ్చార్జ్ పిటిషన్ దేర్ ఇట్ సెల్ఫ్ ఇన్ ద ట్రయల్ కోర్ట్. అది లేట్ అవుతుంది అనుకుంటే కనుక యూ కెన్ ఫైల్ ఏ పిటిషన్ ద హైకోర్టు. హైకోర్టుకు వచ్చిన ప్లస్ పాయింట్ ఏంటంటే, ఇన్ ద స్టేజ్ ఆఫ్ ఎఫ్ఐఆర్, అంటే ఎఫ్ఐఆర్ సమయంలో కూడా ఇది ఫాల్స్ కేసు అని, అంటే ప్రైమా ఫేసి కేసు రిజిస్టర్ అయిన ఒక 1 వీక్ 2 డేస్ 3 డేస్లో ఇమీడియట్గా సరే తెలియగానే బెయిల్తో కూడా సంబంధం లేకుండా కూడా కొన్ని సందర్భాల్లో హైకోర్టు ఇంటర్ఫియర్ పెట్టారు, ఇది ఫాల్స్ కేసు అని చెప్పి మీరు నిరూపించుకోగలిగితే కనుక హైకోర్టులో మనం ఎఫ్ఐఆర్ క్వాష్ మూవ్ చేయొచ్చు బై సేయింగ్ దట్ ఇట్స్ ఏ ఫాల్స్ కేసు అని చెప్పి, దర్ ఇస్ నో అలిగేషన్ అట్ ఆల్. అంటే నా మీద పెట్టిన నిందారోపణకి అక్కడ రాసిన కంప్లైంట్కి సంబంధం లేదు కాబట్టి ఈ అలిగేషన్ బేస్ చేసుకొని రేపు పొద్దున్నే ట్రయల్ చేసినా కూడా కేసు నిలబడదు కాబట్టి కొనసాగించవలసిన అవసరం లేదు. ఇది క్లియర్గా తప్పుడు కేసు కాబట్టి నా ప్రమేయం ఇందులో లేదు అని చెప్పి ముద్దాయి హైకోర్టును అప్రోచ్ కావచ్చు, లాయర్ని ఎంగేజ్ చేసుకొని ఓ పిటిషన్ మూవ్ చేసి ఇది ఫాల్స్ కేసు తీసేయండి అని హైకోర్టులో క్రిమినల్ పిటిషన్, దట్ ఈస్ కాల్డ్ క్వాష్ అంటారు. ఆ క్వాష్ పిటిషన్ మూవ్ చేస్తూ హైకోర్టుని అడగవచ్చు. ఆ సందర్భంలో హైకోర్టు అది ఫాల్స్ కేసుని తీసేసిన సందర్భాలు చాలా ఉన్నాయి, అటువంటి ఎగ్జాంపుల్స్ చాలా ఉంటాయి. ఓకే సార్. ఇది అదే డిశ్చార్జ్ పిటిషన్ అయితే మనం ఏ ప్రాసెస్? డిశ్చార్జ్ పిటిషన్ అనేది ఎప్పుడు వస్తుందంటే, డిశ్చార్జ్ అనేది దట్ విల్ కమ్ ఇన్ ద లోయర్ కోర్టు ఓన్లీ, అంటే ట్రయల్ కోర్టులో. ఓకే సార్. ట్రయల్లో ఒక అఫెన్స్ నడుస్తున్నది, అక్కడ ముద్దాయిలు హాజరవుతున్నారు, ఒక 10 మంది ముద్దాయిలు ఉన్నారు, అందులో ఒకరి మీద బలమైన అలిగేషన్స్ లేవు, నేను హాజరు కావాల్సిన అవసరం లేదు, అన్నెసరిగా నన్ను ఆ కేసులో ఇంప్లికేట్ చేశారు అని అనుకున్నప్పుడు అక్కడ డిశ్చార్జ్ పిటిషన్ మూవ్ చేయొచ్చు లోయర్ కోర్టులో. ఓకే సార్. కాకపోతే వచ్చింది ఏంటంటే, లోయర్ కోర్టులో డిశ్చార్జ్ పిటిషన్ మూవ్ చేస్తే ఆ కన్సర్న్ కోర్టు ఏదైతే కన్సర్న్ మ్యాజిస్ట్రేట్ గారు ఏదైతే కనుక ట్రయల్ చేస్తుంటారో కేసుని, అక్కడే ఆ పిటిషన్ కూడా వస్తుంది కాబట్టి ఆ పిటిషన్ విని ఇదవుతుంది. అక్కడ ఆ పిటిషన్ విని ఉత్తర్వులు వచ్చిన తర్వాత దానివల్ల అగ్రీవ్డ్ అయితే కనుక దాన్ని మళ్ళీ ఛాలెంజ్ చేస్తూ హైకోర్టుకు రావచ్చు. ఓకే సార్. ఇదేంది ట్రయల్ కంప్లీట్ కాకముందు జరిగే పద్ధతి. ఓకే సార్. ట్రయల్ అయ్యేదానికి ఒక 3 years 4 years పడుతుంది అనుకో. ఒక 4 years వరకు ఆ కేసులో బలంగా లేకున్నా కానీ వీళ్ళు ముద్దాయిలుగా చూపించారు కాబట్టి తప్పనిసరిగా ఈ 5 years తిరగవలసినదైనా, తప్పనిసరిగా వీళ్ళు ముద్దాయిలుగా ప్రతి వాయిదాకు వెళ్ళి హాజరు కావలసినదైనా అన్న ప్రశ్నకు సమాధానం ఇది. అదే సార్. ఇది ఫాల్స్ కేసు అనుకో. ఓకే సార్. ప్రైమా ఫేసిగా హైకోర్టు సాటిస్ఫై అయితే కనుక ఇది ముందే తీసేసేదానికి అవకాశాలు ఉంటాయి. అది తెలియని పక్షంలో ఏం చేస్తారంటే, చాలామందికి అవగాహన లేక కంటిన్యూగా ఒక 2 years కానీ 3 years కానీ వెళ్ళిన తర్వాత వీళ్ళు నిరపరాధులుగా బయట వస్తుంటారు. ఓకే సార్. అప్పుడు ఏమైనా నెక్స్ట్ రెమెడీ ఏమన్నా ఉన్నదా, కంప్లైనెంట్ సైడ్ నుంచి ఏమన్నా వాళ్ళు ఓకే సార్ విట్టి మీద అయితే కనుక లేదు బలమైన కేసు ఉంది అయినా కానీ శిక్ష పడలేదంటే వాళ్ళు అప్పీలు పోతుంటారు. అలా జరుగుతుంటుంది క్రిమినల్ కేసులలో. ఓకే సార్. అంతకన్నా ముందే రెమెడీ తీసుకోవాలనుకుంటే కనుక ఈ విధంగా హైకోర్టును అప్రోచ్ అయితే ఫాల్స్ కేసు అని చెప్పి ట్రై చేయొచ్చు. ఒకటి ఎఫ్ఐఆర్ టైంలోనే రావచ్చు, లేదంటే వరకు ఛార్జ్ షీట్ వేసిన తర్వాత వాయిదాలకు వెళ్ళిన సమయంలో ఆ సమయంలో వచ్చి ఇది ఫాల్స్ కేసు అని చెప్పి కోర్టు దృష్టికి తీసుకొచ్చి ఒక లాయర్ని ఎంగేజ్ చేసుకుని ఆ విధంగా ప్రయత్నం చేసి తీసేసేదని ట్రై చేయొచ్చు. కోర్టు కనుక గ్రహిస్తే కనుక స్టే ఇస్తుంది, ఇనిషియల్గా స్టే కానీ ఏదైనా ఇంటర్వ్యూ రిలీఫ్ ఇస్తుంది. దాని తర్వాత మెయిన్ రిలీఫ్లోకి వెళ్ళి గమనిస్తుంది, చూసి అంత పర్సూ చేసిన తర్వాత రిలీఫ్ ఆర్డర్ చేస్తుంది. ఓకే సార్. థ్యాంక్ యూ సార్.